చెప్పండి సార్, మీ పేరేంటి, మీరు ఏం చేస్తుంటారు అసలు? రవిచందర్. ఏంటి తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సక్సెస్ఫుల్గానే నడుస్తుందా ఏంటి? ఓకే, ప్రజెంట్ గవర్నమెంట్ అనేది ఎలా ఉంది అని అడుగుతున్నారు, రైట్? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ ఎలక్షన్ల ముందు వచ్చేసి కొన్ని హామీలు ఇచ్చడం జరిగింది, అవునా? కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇస్తే మేము ఏంటిది అంటే ఆ హామీలు ఇవ్వడం వల్ల మేము బాగుపడతాము, మాకు కూడా చాలా సంతోషము అన్న ఆలోచన కొద్దీ వాళ్ళు ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఒక హామీ కూడా ఇవ్వలేదు. మొత్తం ఒక 6 హామీలు ఇచ్చిండు. 6 హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదు. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆల్రెడీ అయిపోయింది, గెలిచిండు, ప్రభుత్వం వచ్చింది, దాదాపు ఒక 1.5 ఇయర్ అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీలు ఇవ్వలే. మా అంటే ఒక హామీ ఇవ్వచ్చు. ఆ హామీ ఏ హామీ ఇచ్చారు అంటే ప్రజెంట్ ప్రభుత్వము బస్ ఫ్రీ, లేడీస్కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి బస్ అనేది ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు అనేసి అంటున్నారు. ఎసా ప్రయాణం చేయొచ్చు అంటున్నారు. ప్రయాణం చేస్తే మీరు కూడా ఆల్రెడీ బస్సులలో ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేస్తే ఎలా ఉంది బస్సులలో? లేడీస్ ఫైటింగ్లు జరుగుతున్నాయి. ఒక్కొక్కరికి కొట్టుకుంటున్నారు, జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు. అలాంటి ఫైటింగ్లు అనేవి జరుగుతున్నాయి. కొట్టుకోవడం విషయమే కాదు, సంథింగ్ వాళ్ళకు టైంపాస్ కాకపోయినా, లేడీస్కు టైంపాస్ కాకపోయినా కూడా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒకరికొకరు ప్రయాణం అనేది చేయడం అనేది జరుగుతుంది. టైంపాస్కైనా తిరుగుతున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీరు గొడవలను? లేడీస్ కొట్టుకోవడాలు కానీ ఇలాంటివి చేయడాలు కానీ ఏమైనా చూసారా? ఓకేనా, చూసారా? నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్రలో ఎలక్షన్ జరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఎలక్షన్లో కూడా సేమ్ యాజ్టీజ్గా మా తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ బాగుంది అనేసి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు అక్కడ కూడా ఇదే విధంగా ప్రచారం చేస్తున్నారు. సో मैं महाराष्ट्र वालों को क्या पूछ रहा हूँ बोले तो आप पहले मैं डायरेक्ट सही मैं आपको नहीं बोल रहा हूँ. तेलंगाना स्टेट में कैसा है गवर्नमेंट, स्टेट गवर्नमेंट क्या क्या हामी दिया, क्या क्या कर दिया, कैसा है पहले चेक कर लो. आप चेक करके आप कांग्रेस पार्टी की वोट डालो. मैं वही पूछ रहा हूँ, महाराष्ट्र वालों को वही पूछ रहा हूँ मैं. ఒక్క పథకం కూడా అమలు జరగలేదు అంటున్నారు కదా. రైతు బంద్ చేసామని చెప్పేసి ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు సంబరాలు చేసుకుంటున్నారు, 1 year యానివర్సరీ అని చెప్పేసి. మీకు మరి దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి కదా, అంటే రైతులు అందరికీ దక్కలేదు అనుకుంటున్నారా, కొంతమందికి దక్కలేదు అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి మీకు జరిగిన అన్యాయం ఏంటి అనుకుంటున్నారు? ఇప్పుడు రైతులకు న్యాయాలు కానీ ఎవరికి కూడా న్యాయం జరిగేది పని చేయలేదు. బీ ఫ్రాంక్ ఏం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ విధమైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల వల్ల ఒకరు కూడా హ్యాపీగా ఇదైనా లేరు. ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా అంటున్నారు, ఏమంటున్నారు కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు కూడా, అరే మేము ఎందుకు వేసినాము, మేము ఎందుకు గెలిపించినాము, మేము ఎందుకు వేసినాము అనేసి బండా బూతులు తిడుతున్నారు. నిజంగా యూట్యూబ్లో కొట్టి చూడండి, మీకు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ జమిలీ ఎలక్షన్లు వస్తాయని కూడా అంటున్నారు. అవి నెక్స్ట్ 27లో జమిలీ ఎలక్షన్లు వస్తాయంటున్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు చేయలేదు అంటున్నారు కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఎవరికి, బీఆర్ఎస్కా బీజేపీకా? ఇది ప్రజెంట్ వచ్చేసి పాజిటివ్గా మాత్రము బీజేపీ ఉంది ప్రజెంట్. ఓకే, పాజిటివ్ వచ్చేసి బీజేపీ ఉంది. కాంగ్రెస్ అనేది ఎలాంటి పాజిటివ్ పొజిషన్లో లేదు. ఓకే, ఆల్రెడీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఆల్రెడీ డ్రైనేజీలో కొట్టుకుపోతుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజెంట్ డ్రైనేజీలో కొట్టుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ గురించి అంటారా, ఏదైతే హామీలు ఇచ్చారో ఒక హామీ కూడా అమలు చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ అనేది చాలా విధంగా పాజిటివ్గా ఉంది. ఎలా పాజిటివ్గా ఉంది? ఇప్పుడు
గవర్నమెంటు ఏదైతే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకుండా ఆ హామీలను అమలు చేయాలి అనేసి ఫైటింగ్ చేసేది ఏ పార్టీ ఫైటింగ్ చేస్తుంది? బీజేపీ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి హైడ్రా కూల్చివేతల మీద అలాంటి కూల్చివేతలు చేయొద్దు ఇది అనేసి జనాలకు ప్రతి ఒక్కరు కూడా సహకరించే పార్టీ ఏంటిది? బీజేపీ సహకరిస్తుంది. ఎస్ఆర్ను ఓకే. నెక్స్ట్ అడ్వాంటేజ్ బీజేపీగా ఉందా అంటే వచ్చే ఎలక్షన్లో ఉంది. అంటే జమిలీ ఎలక్షన్లో ఇప్పుడు లాస్ట్ టైం బీజేపీ 250కి 40కో పరిమితం అయిపోయింది. అలా బీజేపీ డ్రాప్ అవుతున్నట్టు అనుకోవాలి అవసరం లేదా సెంటర్లో? ఇప్పుడు ఒక విషయం అండి, మరొకసారి రిపీట్ చేయండి మీరు. సెంటర్లో బీజేపీకి సీట్లు తగ్గిపోయినాయి ఈసారి. అది నెగిటివ్ ట్రెండే కదా అవుతున్నట్టు. అంటే అప్పుడు దానివల్ల ఇప్పుడు వచ్చి జమిలీ ఎలక్షన్ వల్ల లాభపడే అవకాశం ఉందా సెంటర్లోనే ఇక్కడ అని, లేదంటే బీజేపీ సెంటర్లో ఏమన్నా లాస్ అయ్యి ఇక్కడ గెలిచే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్ నేను చెప్తున్నా విను, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్ ఓకే, ఒక ఎలక్షన్ల మూమెంట్ టైంలో నువ్వు ఒకరిని కన్వర్ట్ చేయాలి అంటే నువ్వు ఎన్ని రకాలైనా కూడా ఎన్ని మాటలైనా చెప్పి కన్వర్ట్ చేయొచ్చు. ఈ అవసరానికి నువ్వు ఏదో వాడుకున్నావు, తర్వాత అవసరం లేదు అన్నట్టు ఇప్పుడు ఏం చేస్తున్నావు? హైడ్రా కూల్చివేతల మీద పడ్డావు. సేమ్ యాజ్ ఇది కూడా అంతే. ఎస్ఆర్నో అంతే, సేమ్ యాజ్ వెల్ ఇది కూడా అంతే. ఇప్పుడు నువ్వు ఏదో అది చేస్తా ఇది చేస్తా అట్లా ఇట్లా అని చాలా హామీలు తీసుకున్నారు. ఎలాంటి హామీలు అమలు చేయని టైంలో ఈ విధంగా జరిగింది. ఓకే, చాలా థ్యాంక్ యూ, సరిపోతుంది ఇప్పటికి. ఓకే.